హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి విత్ కర్రీ అయితే చేశానండి. చాలామంది చాలా రకాలుగా పూరి కర్రీ అయితే చేస్తూ ఉంటారు. నా స్టైల్లో ఒక్కసారి పూరి కర్రీ ఎలా చేశానో చూసేసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ అండ్ అలాగే బంగాళదుంపని కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఆ మూత పైన వాటర్ పోసుకోవాలండి. అప్పుడు కర్రీకి ఎంత కావాలంటే అంత వాటర్ కిందకి దిగి ఉల్లిపాయ అనేది మాడిపోకుండా చక్కగా మగ్గుతుందనమాట. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని 2 స్పూన్లు శనగపిండిని కలిపేసి అందులో పోసేసుకోవాలి. తగినన్ని వాటర్ కూడా వేసుకొని 2 ఉడుకులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూరీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఈరోజు ఆటా పిండి కోసం పంపిస్తే పిండి అయితే లేదన్నారనమాట. పూరీ పిండి కర్రీ ఏమో చేసేసాను. సో ఎలాగా అనుకుంటుంటే ఇంకా చేసేదేముంది, కర్రీ చేసేసాం కదా అని చెప్పి గోధుమ పిండి 1 గ్లాసు, మైదా పిండి 1 గ్లాసు కలిపి అయితే చేశానండి. చాలా బాగా వచ్చినాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.